హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మేము తిరుపతి చేరుకున్నాం కదా. ఈరోజు మేము తిరుపతిలో రూమ్ తీసుకున్నాక కాసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం గుడి దగ్గరకు వచ్చి కాసేపు అలా కూర్చున్నాం. మేము గుడి దగ్గరకు వచ్చిన సమయంలో స్వామివారి ఊరేగింపు వస్తుందని తెలిసి అందరినీ ఒక పక్కన కూర్చోబెట్టిండ్రు. ఆ ఊరేగింపులో స్వామివారిని చూడడానికి 2 కళ్ళు కూడా చాలు. అందులో స్వామివారి ఊరేగింపు విగ్రహాలు చాలా అందంగా బంగారు రంగులో మెరిసిపోతున్నాయి. అది చూడడానికి మన 2 కళ్ళు చాలనట్టుగా చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఆ ఊరేగింపుని మీరు కూడా వీక్షించండి. స్వామివారి ఊరేగింపు సందర్శించాక మేము కాసేపు గుడి దగ్గర కూర్చొని నెక్స్ట్ డే మాకు అంగప్రదక్షిణ టికెట్లు ఉండే. ఆ దర్శనం చేసుకొని మళ్ళీ టికెట్స్ తీసుకున్న దర్శనం చేసుకొని మరుసటి రోజు మేము అక్కడి నుంచి షోలింగర్కి బయలుదేరాం. అంగప్రదక్షిణకి వెళ్ళిన సమయంలో స్వామివారు అలంకరణతో చాలా అందంగా ఉన్నారు. తర్వాత వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ మధ్యాహ్నం పూట దొరికిన టికెట్ల దర్శనానికి మేము వెళ్ళగా ఆ సమయంలో స్వామివారిని చూడడానికి 2 కళ్ళు చాలనట్టుగా చాలా అందంగా స్పష్టంగా కనిపించారు. అక్కడ తిరుపతి దర్శనం చేసుకొని మేము అక్కడి నుంచి షోలింగర్కి మరుసటి రోజు బయలుదేరాం. షోలింగర్లో యోగ నరసింహస్వామి వారు కొండపైన ఉంటారు. ఇక్కడ స్వామివారు అమృతవల్లి తాయారుతో కలిసి అమృతవల్లి తాయారు సమేత లక్ష్మీ నరసింహస్వామిగా కొలువై ఉన్నారు. ఇక్కడ గుడికి చేరుకోనికి 2 దారులు ఉన్నాయి. ఒకటి రోప్వే, ఇంకొకటి మెట్ల దారి. మేము రోప్వేలో వెళ్ళాం. రోప్వేలో మనిషికి ఒక టికెట్ ప్రైస్ 100 రూపీస్. మేము వెళ్ళిన రోజు ఎక్కువ రద్దీ లేకుండా ఉండేసరికి మాకు దర్శనం త్వరగా అయిపోయింది. ఇక్కడ గుడిలో 24 నిమిషాలు ఉండాలని అంటారు. ఎందుకంటే సప్త ఋషులు ఇక్కడ స్వామివారిని 24 నిమిషాలు గుడిలో ఉండి దర్శించి మోక్షం పొందారు కనుక ఇక్కడ గుడిలో 24 నిమిషాలు ఉండాలని భక్తుల నమ్మకం. పైకి చేరుకొని లోకాల్లో ఎక్కువ సమయం ఏం పట్టరు, 10 నిమిషాల్లో చేరుకుంటాం. పైన చేరుకున్నాక స్వామివారిని మేము దర్శించుకుంటాం. మేము వెళ్ళిన సమయంలో లోపల గుడిలో కొన్ని రిపేర్ వర్క్స్ జరుగుతుండగా గర్భగుడిలో దర్శనం చేసుకోలే. స్వామివారి ఉత్సవ విగ్రహాలని
ఒక దగ్గర పెట్టారు. ఆ ఉత్సవ విగ్రహాల దర్శనమే అయింది మాకు. ఇక్కడ స్వామివారిని యోగా నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. గుడిలో స్వామివారు ఇలా ఉంటారు, దర్శించుకోవాలి. యోగా నరసింహస్వామి వారికి కాస్త దూరంలోనే యోగా ఆంజనేయ స్వామి వారి గుడి ఉంది. అక్కడ చేరుకొని జస్ట్ మెట్ల దారే ఉంది, రోప్ కార్ లేరు. మేము అక్కడికి వెళ్ళలేము. ఇక ఇక్కడ స్వామివారిని దర్శించుకొని తర్వాత మేము ఇక్కడి నుంచి తిరుత్తనికి బయలుదేరాం. గుడి దగ్గర చేరుకునే లోపు మనం ఈ గుడి స్థల పురాణం తెలుసుకుందాం. ఎందుకంటే గుడిలో ఫోన్ అలా లేదు కాబట్టి మేము గుడి వరకు ఫోన్ తీసుకెళ్ళి తర్వాత ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టేసాం. తిరుత్తని గుడి స్థల పురాణం ఏంటంటే, పూర్వం శూలపద్ముడు అనే ఒక రాక్షసుడు మునులను దేవతలను పీడిస్తుండగా సుబ్రహ్మణ్య స్వామి ఆ రాక్షసుని సంహరించి తర్వాత వల్లీదేవి వివాహం ఆడడానికి బోయంకుల రాజుతో చిన్న పోరు ఆడి వల్లీదేవిని వివాహం ఆడిన తర్వాత ఇక్కడికి వచ్చాక స్వామి ప్రశాంతత పొందారు. అందుకే స్వామి ఇక్కడే కొలువై ఉన్నాడు అని క్షేత్ర పురాణం వల్ల తెలుస్తుంది. స్వామి ఇక్కడ శాంతించి కొలువైనాడు కాబట్టి స్వామికి ఇక్కడ తనికై అని పేరు ఉంది. తనికై అంటే మన్నించుట లేదా శాంతించుట అని అర్థం. ఇక్కడ స్వామి భక్తుల పాపాలను క్షమించి కటాక్షించాడు కాబట్టి ఈ క్షేత్రానికి తనికాచలం అని పేరు కూడా ఉంది. మేము ఇక్కడ తిరుత్తని స్వామివారి దర్శనం చేసుకుని తర్వాత ఇక్కడి నుంచి తిరువల్లూరు వీరరాఘవేంద్ర స్వామి గుడికి బయలుదేరాం.
శ్రీ మహావిష్ణువు 108 దివ్య దేశాల్లో ఒక గుడి అయిన మనం ఇప్పుడు తిరువల్లూరులోని వీర రాఘవేంద్ర స్వామి వారి గుడిని సందర్శించుకున్నాం. మేము తిరువల్లూరు చేరుకునేసరికి రాత్రి అయిపోయింది, అందుకే వీడియో ఎక్కువ తీయలేను. ఈ గుడి స్థల పురాణం ఏంటంటే, పూర్వం కృతయుగంలో బద్రికాశ్రమంలో పురుపురుడు అనే మహర్షి తన భార్య అయిన సత్యవతితో కలిసి నివసిస్తుండేవారు. ఆ దంపతులు ఇద్దరు శ్రీ మహావిష్ణువుకి భక్తులు. ఆ దంపతులకు సంతానం కలగలేదు ఎంతకాలమైనా. దాంతో వారు పుత్ర సంతానం కొరకు 1 సంవత్సర కాలం పాటు పుత్రకామేష్టి యాగం చేశారు. ఫలితంగా శ్రీ మహావిష్ణువు ప్రసాదించిన బిడ్డ అనుకొని వాళ్ళకు ఒక కుమారుడు జన్మించారు. ఆ కుమారుడికి వాళ్ళు శాలిహోత్రుడు అనే పేరు పెట్టారు. వాళ్ళు శాలిహోత్రుడిని అల్లారు ముద్దుగా పెంచారు. శాలిహోత్రుడు కూడా తన తల్లిదండ్రులలాగే శ్రీ మహావిష్ణువుకు అత్యంత భక్తుడు. తాను ఒకసారి అన్ని పుణ్యక్షేత్రాలు దర్శిస్తుండగా ఇక్కడ తిరువల్లూరులోని వృత్తాపనాశిని తీర్థం చేరుకున్నారు. ఆ తీర్థం చాలా పవిత్రమైనదని తెలుసుకొని తను అక్కడే ఉండి 1 సంవత్సరం పాటు తపస్సు అలానే యజ్ఞయాగాలు చేశారు. 1 సంవత్సరం అయిపోయిన తరువాత తను పూర్ణాహుతి చేసి నైవేద్యాన్ని సమర్పించారు. తను ఆ నైవేద్యాన్ని 3 భాగాలుగా విభజించారు. మొదటి భాగం దేవునికి, రెండవ భాగం ఆహుతునికి, మూడవ భాగం తనకని. ఆహుని కోసం శాలిహోత్రుడు ఎదురు చూస్తుండగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు కనిపించారు. తను దేవుని పంపించిన ఆహుతుడే అనుకొని తనని ఆహ్వానించి ఆ నైవేద్యాన్ని తనకు ప్రసాదించారు. తను ఆ నైవేద్యం తిన్నాక తనకి ఇంకా ఆకలి తీరలేదని చెప్పగా తను శాలిహోత్రుడు తన కోసం పెట్టుకున్న నైవేద్యాన్ని కూడా ఆ బ్రాహ్మణునికి ఇచ్చారు. కానీ శాలిహోత్రుడికి తనకు ప్రసాదం దొరకలేదని తన మనసులో ఏదో లోపం ఉందనుకొని మరో సంవత్సరం ఆ యజ్ఞయాగాలు తపస్సు చేశారు. మరలా 3 భాగాలుగా నైవేద్యాన్ని విభజించి మొదటి భాగం దేవునికి ప్రసాదించి రెండవ భాగం ఆహుతునికి, మూడో భాగం తన కోసం ఉంచారు. అప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆహుతుడిగా వచ్చారు. ఆ వృద్ధ బ్రాహ్మణుడిని చూసి శాలిహోత్రుడు ఆహుతునిగా భావించి తనకు ఆ నైవేద్యాన్ని ప్రసాదించారు. తను ఆ నైవేద్యం తిన్నాక తనకి ఇంకా ఆకలి తీరలేదని తెలపడంతో శాలిహోత్రుడు మరలా తన కోసం పెట్టుకున్న నైవేద్యాన్ని తనకు ఇచ్చారు. దాంతో తనకి ఆకలి తీరిందని చెప్పి ఆ బ్రాహ్మణుడు తనకు భుక్తాయాసంగా ఉందని చెప్పి ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలో శాలిహోత్రుడిని అడగా తను నా ఆశ్రమంలో విశ్రాంతి తీసుకోమని ఆ బ్రాహ్మణుడికి చెప్పారు. ఆ బ్రాహ్మణుడు దక్షిణం వైపు తన తల ఉంచి, ఉత్తరం వైపు తన కాళ్ళను ఉంచి, తూర్పు వైపు చూస్తూ విశ్రాంతి తీసుకుంటున్నాడు. తన విశ్రాంతి తీసుకున్న సమయంలో తన బ్రాహ్మణ రూపం పోయి శ్రీ మహావిష్ణువు రూపం వచ్చింది. అది చూసిన శాలిహోత్రుడు స్వామివారిని చూసి ఎంతో సంతోషంతో ప్రార్థించారు. శాలిహోత్రుని కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు తన విశ్రాంతి తీసుకున్న శయన రూపంలోనే శ్రీ వీరరాఘవ స్వామిగా కొలువై ఉన్నారు. ఇక్కడ ఎవరైతే ఒక బెల్లం మూట తీసుకొని మీ ఆరోగ్య సమస్య ఏముందో స్వామివారికి చెప్పి మీకు మీరే దిష్టి తీసుకొని ఆ కోనేరులో ఆ బెల్లం ముద్ద పడేస్తే ఆ బెల్లం కరిగినట్లు మీ సమస్య కూడా కరిగిపోతుందని భక్తుల నమ్మకం. ఆలయం లోపల కెమెరా అలా లేదు. ఆలయంలో స్వామివారు ఇలా ఉంటారు, దర్శించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ నొక్కండి.